So next, fifth problem. So one of the interesting one. Locus of the point of intersection of perpendicular tangents drawn one to each of the circles x square plus y square is equals to 8 and x square plus y square is equals to 12. So జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. x square plus y square is equal to 8 is one circle, x square plus y square is equals to 12 is another circle. ఈ సర్కిల్కి సంబంధించి మనం ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తాం, ట్యాంజెంట్ 1, అండ్ ఈ సర్కిల్కి సంబంధించి మనం ఇంకో ట్యాంజెంట్ డ్రా చేస్తాం, ట్యాంజెంట్ 2. ఈ 2 ట్యాంజెంట్స్ కూడా ఒకే పాయింట్ దగ్గర డ్రా చేస్తాం. ట్యాంజెంట్ 1 అండ్ ట్యాంజెంట్ 2 ఈ రెండు కూడా ఎక్కడ డ్రా చేస్తాం? ఎట్ ద సేమ్ పాయింట్. ట్యాంజెంట్ 1 ఎట్ పాయింట్ P, ట్యాంజెంట్ 2 ఎట్ పాయింట్ P. ఓకే, సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 8, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 12. ఈ 2 సర్కిల్స్ ఎలా ఉంటాయి? మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెండింటికి సెంటర్ ఏంటి? ఆరిజిన్. అంటే ఈ 2 సర్కిల్స్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనమాట. ఈ 2 సర్కిల్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ అవుట్ సైడ్ కనుక ఒక పాయింట్ P మనం తీసుకుని ఈ P అనే పాయింట్ నుంచి నేను సర్కిల్ 1కి ఒక ట్యాంజెంట్, అలానే సర్కిల్ 2కి ఒక ట్యాంజెంట్ డ్రా చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ట్యాంజెంట్ 1 అండ్ దిస్ ఈజ్ ట్యాంజెంట్ 2. ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటున్నారంటే యాంగిల్ బిట్వీన్ దీస్ 2 ట్యాంజెంట్స్ ఈజ్ 90 degrees అంటారు. ఎప్పుడైతే యాంగిల్ బిట్వీన్ దీస్ 2 ట్యాంజెంట్స్ 90 degrees అయిందో ఈ ట్యాంజెంట్ స్లోప్ కనుక నేను m అనుకుంటే ఆటోమేటిక్గా ట్యాంజెంట్ 2 స్లోప్ ఏమవుతుంది? -1/m అవుతుంది. బికాస్ యాంగిల్ బిట్వీన్ దీస్ 2 ఈజ్ 90 degrees కదా. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 8 అనే సర్కిల్కి ఒక ట్యాంజెంట్ ఉంది. ఆ ట్యాంజెంట్ స్లోప్ m అయితే ఇప్పుడు ఆ ట్యాంజెంట్ ఈక్వేషన్ ఏమని రాయాలి? y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ ఆర్ మైనస్ r. ఇక్కడ r అంటే ఎవరు? రేడియస్. √8 ఇంటూ √1 ప్లస్ m స్క్వేర్. అదేవిధంగా సర్కిల్ 2కి స్లోప్ ఏంటి? -1/m. సేమ్ ఫార్ములా యూజ్ చేయాలి. y ఈజ్ ఈక్వల్స్ టు బట్ m బదులుగా -1/mx ప్లస్ ఆర్ మైనస్ r అంటే √12 ఇక్కడ అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఈ -1/m హోల్ స్క్వేర్ అంటే 1/m స్క్వేర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ 2 సర్కిల్స్కి కామన్గా P అనే పాయింట్ ఉంది. మనం ఈ P అనే పాయింట్కి సంబంధించి లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ టాంజెంట్ ఈక్వేషన్ 1 యాజ్ వెల్ ఈ టాంజెంట్ ఈక్వేషన్ 2 ఈ రెండింటిని సింప్లిఫై చేస్తూ మనం ఒక లోకస్ ఫైండ్ అవుట్ చేస్తే దట్ ఈస్ అవర్ ఆన్సర్. రైట్, ఇంతవరకు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రాబ్లం ఏం చేయాలి అంటే స్టిల్ దేర్ ఇస్ సంథింగ్ టు డూ. ఏంటది? ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ x, y. సో ఎలా రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి? ఈ సెకండ్ ఈక్వేషన్ కొంచెం నేను కనుక సింప్లిఫై చేస్తే అంటే కంప్లీట్ ఈక్వేషన్ నేను mతో మల్టిప్లై చేస్తే మీకు సెకండ్ ఈక్వేషన్ ఇలా కనిపిస్తుంది. my ఈజ్ ఈక్వల్స్ టు -x ప్లస్ ఆర్ మైనస్ √12 ఇంటూ √m స్క్వేర్ ప్లస్ 1. ఇది సెకండ్ ఈక్వేషన్ వెన్ యూ మల్టిప్లై ఎవ్రీథింగ్ విత్ m. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ ఉంది, సెకండ్ ఈక్వేషన్ ఇక్కడ ఉంది. ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఒక రిలేషన్ తీసుకురావాలి x, yలో. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి నేను mx లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి బోత్ సైడ్ హోల్ స్క్వేర్ చేస్తాను. చూడండి జాగ్రత్తగా. నా ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుందంటే y మైనస్ mx హోల్ స్క్వేర్. mx లెఫ్ట్కి తీసుకొచ్చి హోల్ స్క్వేర్ చేశాను. y మైనస్ mx హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ 1 ప్లస్ m స్క్వేర్. సో mx లెఫ్ట్ సైడ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. y మైనస్ mx హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ 1 ప్లస్ m స్క్వేర్. అండ్ ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి కూడా x తీసుకొచ్చేస్తే ఏమవుతుంది? my ప్లస్ x హోల్ స్క్వేర్. x టు ద లెఫ్ట్ సైడ్ my ప్లస్ x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 12 టైమ్స్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ని ఇలా మనం రాసాం. ఈ రెండింటిని ఇప్పుడు యాడ్ చేయాలి. యాడ్ దీస్ 2. ఎప్పుడైతే ఈ రెండు ఈక్వేషన్స్ మనం యాడ్ చేస్తామో కొంచెం మీరు సింప్లిఫై చేయాలి. a మైనస్ బి హోల్ స్క్వేర్, a ప్లస్ బి హోల్ స్క్వేర్ యాడ్ చేసి ఫ్యాక్టరైజ్ చేస్తే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏం మిగులుతుందంటే 1 ప్లస్ m స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అనేది లెఫ్ట్ సైడ్ అవుతుంది. అలా ఈ రెండింటిని యాడ్ చేస్తే రైట్ సైడ్ ఏమవుతుందంటే 20 ఇంటూ 1 ప్లస్ m స్క్వేర్ మిగులుతుంది. అండ్ ఎట్ ద ఎండ్ 1 ప్లస్ m స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అనేది మన ఆన్సర్. ఓకే.